ఆల్రెడీ ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన కంప్లీట్ టైమ్ లైన్ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కంప్లీట్గా ఈ ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా చూడాలంటే అదొక ఫిఫ్త్ ఫిల్మ్ అనమాట ఈ ఫ్రాంచైజీలోనే. ఆ 4 ఫిల్మ్స్ చూసిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకు టైమ్ లైన్ మీద చాలా డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మీరు ఫిల్మ్స్ చూసిన తర్వాత ఈ వీడియో మీకు హెల్ప్ అవ్వచ్చు. చాలా మంది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చూస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. కొద్దిపాటి వరకు సరిపోతుంది. కంప్లీట్ గా మీకు ఈ ప్రపంచం గురించి, ఆ యూనివర్స్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి క్లారిటీగా అర్థం కావాలంటే ఈ ఫ్రాంచైజ్ లో మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలి కదా. అసలు ఎందుకు ఇలా క్రియేట్ అయింది, ఇంతకు ముందు ఏం జరిగింది, ఎలా ఉండేది, ఇప్పటిదాకా ఈ స్టోరీ గానీ ప్రపంచం గానీ ఏ విధంగా ముందుకు వచ్చింది అనే టైప్ లో ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఈ ఫ్రైడేనే రిలీజ్ అవబోయే ఫ్యూరియోసా ఫిలిం మీరు చూసే ముందు ఆ టైమ్ లైన్ వీడియో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ఆస్ట్రేలియన్ ఫ్రాంచైజ్ గురించి, వాటి హిస్టరీ గురించి కూడా మీరేమేమి తెలుసుకోవాలి అనే దాని గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఆస్ట్రేలియన్ ఇండస్ట్రీకి, వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీకి ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫిలిం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా చాలా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. మరి ఆ ఫ్రాంచైజ్ ఆరిజిన్, ఎలా ఈ ఐడియా పుట్టిందనే హిస్టరీ గురించి క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆస్ట్రేలియా సిడ్నీలోని జార్జ్ మిల్లర్ ఒకప్పుడు డాక్టర్ అనమాట. డైలీ కొన్ని కేసెస్ గానీ, యాక్సిడెంట్ కేసెస్ గానీ చూస్తూ దీని మీద ఒక రీసెర్చ్ టైప్ లో ఆయనకైతే కొన్ని ఐడియాస్ వచ్చి ఉండేవంట. ఆయన హాస్పిటల్ దగ్గర ఉన్న ఫిల్మ్ స్కూల్లోని బైరన్ కెనడీ అనే ఒక డైరెక్టర్ ని మీట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేశారు. అదొక షార్ట్ ఫిల్మ్, వైలెన్స్ ఇన్ ద సినిమా పార్ట్ 1 అనే ఆ షార్ట్ ఫిల్మ్ చాలా వరకు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాగా పాపులర్ అయింది. ఆ విధంగా ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ రీసెర్చ్ మీద ఒక ఫిల్మ్ తీద్దామనే ఐడియా 7 years తర్వాత అప్లై చేశారనమాట. ఆయనైతే మాత్రం ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్ ముందుగా రాస్తున్నప్పుడు జార్జ్ మిల్లర్ గారు అయితే మాత్రం ఇది ఒక సైలెంట్ ఫిల్మ్ గా, కొన్ని విజువల్ స్టోరీ టెల్లింగ్ గా మాత్రమే ఫిల్మ్ ని చెప్పాలని అనుకున్నారు. కానీ ఈ యాక్సిడెంట్స్ గానీ, ఆ మొత్తం దారుణాలు, వైలెన్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి విజువల్ గా బాగా అట్రాక్టివ్ గా అనిపించాలి స్టోరీని అంటే, ముఖ్యంగా ఆయన తీసుకోబోయే డిసిషన్ ఏంటంటే ఇది ఒక డిస్టోపియన్ వరల్డ్ సెట్ చేస్తేనే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. దాంతో వాళ్ళకి బడ్జెట్ కూడా పెట్టడానికి హెవీ క్వాలిటీ తోటి, మొత్తం హై టెక్నాలజీ తోటి, దాంతోపాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి వీటికైతే మాత్రం డబ్బులు పెద్దగా ఉండవు. కాబట్టి లో బడ్జెట్ లోని డిస్టోపియన్ వరల్డ్ ని కొద్దిగా కూలిపోయిన బిల్డింగ్స్ తోటి, మొత్తం ఎడరేలా ఉండేలాంటి ప్రదేశాల్లోని షూట్ చేస్తే తక్కువ బడ్జెట్ లోనే సెట్స్ కి అయితే మాత్రం ఖర్చు అవుతుందని చెప్పి ఒక మంచి ఐడియానే వాళ్ళు డిజైన్ చేసుకున్నారు ముందుగా. అప్పటికే చాలా మందిని ప్రొడక్షన్ గురించి అప్రోచ్ అయినప్పటికీ ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్స్ అని ఒక ఆర్ట్ ఫిల్మ్ అని చెప్పి జంకర్ కొద్దిగా ఆలోచించారు. దాంతో కెనడీ అయితే డ్రైవర్ గా అండ్ మిల్లర్ డాక్టర్ గా వాళ్ళైతే ఎమర్జెన్సీ మెడికల్ కాల్స్ ని చేసి కూడా కొంత మనీని ఎర్న్ చేసుకున్నారు. ఈ ఫిల్మ్ యొక్క ఫైనల్ బడ్జెట్ $350 నుండి $400K వరకు ఖర్చు పెట్టారు. అయితే వీళ్ళు ఒక హాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటే ఈ సినిమా స్టోరీ గానీ ప్రపంచవ్యాప్తంగా వైడ్ గా పాపులర్ అవుతుంది అనే ఉద్దేశంలోనైతే మాత్రం లాస్ ఏంజలస్ కు వెళ్లి కాస్టింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. చాలా మంది యాక్టర్స్ ని చూస్ చేసుకుందామని మొదట్లో డిసిషన్ తీసుకోగా, అంటే మన బడ్జెట్ అంతా కూడా ఆ అమెరికన్ యాక్టర్ కే వెళ్ళిపోతుందేమో అని భయంతో ఉన్నారు. ఫైనల్ గా మెల్ గిబ్సన్ కి ఈ మ్యాక్స్ రోల్ అయితే దొరికింది. దాంతోపాటు ఆయన ఆడిషన్ టైంలో వచ్చేటప్పుడు అయితే మాత్రం ముఖానికి దెబ్బతో వచ్చారంటే ఏదో గొడవలో ఇన్వాల్వ్ అయ్యి. అయితే చాలా వరకు ఎండగా ఉండే ప్రదేశంలోని, ఇలాంటి ఎడారి అలాంటి లొకేషన్స్ లోనే ఫిల్మ్ ని షూట్ చేయడం జరిగిందనమాట. అయితే ఫిల్మ్ లో కనిపించిన ఆ బైకర్ గ్యాంగ్ మెంబర్స్ కూడా రియల్ లైఫ్ లోని కూడా అవుట్లా బైకర్ గ్యాంగ్ మెంబర్స్ ఆస్ట్రేలియా కంట్రీలోని. సో వాళ్ళనే తీసుకుంటే రియలిస్టిక్ గా ఉంటుందని చెప్పి అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి ఏరియల్ గా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవ్వవు కాబట్టి వాళ్ళు ఉండే లొకేషన్స్ లోనే మొత్తం వాళ్ళకి సంబంధించిన షూటింగ్ సీన్స్ అన్ని కూడా షూట్ చేయడం జరిగిపోయింది. షూటింగ్ మధ్యలోని జార్జ్ మిల్లర్ అయితే ఈ ఫిల్మ్ ని కంప్లీట్ చేయలేనేమో అనే డౌట్స్ పడ్డారు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేశారు. మొదటిసారి కదా డైరెక్షన్ గానీ అంతా కూడా స్టోరీ అండ్ టేకింగ్ లో కూడా చాలా మార్పులు చేశారు. మొదట్లో ఇది ఒక సైలెంట్ ఫిల్మ్ గా తీద్దామని అనుకున్నారు కదా, ఆ తర్వాత కొన్ని డైలాగ్స్ పెట్టేలాగా ఇంపాక్ట్ఫుల్ గా కొన్ని మాత్రమే, ఎక్కువ కాకుండా. దాంతోపాటు అలా ఉండాలంటే ఫిల్మ్ కి మ్యూజిక్ చాలా చాలా అవసరం. సో ప్యాట్రిక్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినా బ్రాండ్ మే స్కోర్ బాగా అందిస్తారని చెప్పి ఆయన కనిపించి ఈ ఫిల్మ్ గురించి తీసుకున్నారనమాట. మొదట ఈ ఫస్ట్ పార్ట్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా స్టోరీ అనేది ఒక జర్నలిస్ట్ అయితే మాత్రం ఈ డిస్టోపియన్ వరల్డ్ లోని ఎక్కువగా క్రైమ్స్ చూస్తున్నట్టు, ఈ యాక్సిడెంట్స్ ని అతనికి ఒక రీసెర్చ్ షేప్ లో అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేలాగా అనుకున్నారు. తర్వాత ఇది ఒక పోలీస్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ఈ విధంగా యాక్షన్ ని బాగా ఇన్వాల్వ్ చేశారు, వైలెన్స్ ని, ఆ క్యారెక్టర్ ఒక మెథలాజికల్ గా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలాగా డిజైన్ చేశారు. జపాన్ లాంటి కంట్రీస్ లోని ఈ మ్యాక్స్ క్యారెక్టర్ ఒక మెథలాజీ నుండి ఒక హీరో క్యారెక్టర్ అన్నట్టు కూడా ఫీల్ అయ్యారు. అయితే ఫిల్మ్ కి సంబంధించి కొన్ని అడ్వాన్స్డ్ కార్ డిజైనింగ్స్ ని, బైక్స్ ని కూడా తయారు చేశారు. ఆ స్టార్టింగ్ కొన్ని అవుట్పుట్స్ ని, కొన్ని ఫిల్మ్స్ ని అయితే మాత్రం టెస్ట్ స్క్రీనింగ్స్ చేస్తున్నప్పుడు చాలా వరకు మిక్స్డ్ రిసెప్షన్ వచ్చిందనమాట. ఇది తేడా కొడుతుంది, దొబ్బేసదే అనే టైప్ లో వచ్చిందనమాట. బట్ ఎప్పుడైతే ఫిల్మ్ ప్రాపర్ గా రిలీజ్ అయిందో అప్పుడు వచ్చిన రెస్పాన్స్ గానీ, ఆ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ గానీ వాళ్ళ లైఫ్ లోనే ఒక పెద్ద అచీవ్మెంట్ ని అచీవ్ చేసిన ఫీలింగ్ జార్జ్ మిల్లర్ గారికి అందించిందంట. సో 1979 టైంలో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 100 million కలెక్ట్ చేసింది. చాలా ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని పెద్ద ఇంపాక్ట్ ని, ఒక హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఈ డైరెక్టర్ జార్జ్ మిల్లర్ కి అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారనమాట. అప్పట్లెళ్ళి ఆస్ట్రేలియన్ మేకర్స్ గానీ, ప్రొడక్షన్ కంపెనీస్ గానీ
ఒక హోప్ అయితే మాత్రం అందుకున్నాయి. ప్రపంచంలో మనం కూడా రీచ్ అవ్వచ్చు, ముందుకు వెళ్ళొచ్చని. ఆ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసే ప్రాసెస్ లో అయితే మాత్రం ఆయన ఆస్ట్రేలియాలోని ఒక 10 రోజులు కొన్ని రోజులు అయితే మాత్రం పెట్రోల్ ఇవ్వకుండా గొడవలు జరగడం, దాంతో గన్ షూటింగ్ వరకు కూడా ఒక దారుణమైన ఇన్సిడెంట్ ముందుకు వెళ్ళింది. అలా ఒక 10 సంవత్సరాలు పెట్రోల్ ని ఆపేస్తే ప్రపంచం ఏ విధంగా గందరగోళంలోకి వెళ్తుందో అనే ఐడియాతో దీన్ని క్రియేట్ చేశారు. ఆ కాన్సెప్ట్ కి మ్యాక్స్ క్యారెక్టర్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులారిటీ వచ్చింది కాబట్టి ఇక మ్యాడ్ మ్యాక్స్ సెకండ్ పార్ట్ రోడ్ వారియర్ ఫిల్మ్ అయితే మాత్రం రెడీ చేసుకున్నారు. ఈ ప్రపంచాన్ని కాన్సెప్ట్ ని ఎక్స్ప్లోర్ చేసేలాంటి ఐడియాస్ మిల్లర్ గారి దగ్గర ఒక పార్ట్ గురించి కాదు, ఇంకొన్ని పార్ట్స్ గురించి ఉన్నాయి. కాకపోతే బడ్జెట్ సెకండ్ పార్ట్ కి అమాంతంగా 4.5 మిలియన్స్ వరకు పెరిగిపోయింది. ఫస్ట్ పార్ట్ కి కనీసం 0.5 మిలియన్స్ బడ్జెట్ కూడా పెట్టలేదు. 1981 లో వచ్చిన ఈ ఫిల్మ్ కి అంత పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఫిల్మ్ కి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ప్రపంచవ్యాప్తంగా జరగలేదు. దాంట్లో డిస్ట్రిబ్యూషన్ అనేది కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. దాంతో అడ్వర్టైజింగ్ కాస్ట్స్ కి గానీ పోస్టర్స్ కి గానీ ఫస్ట్ పార్ట్ కన్నా హెవీగా మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంతో టైటిల్ కూడా రోడ్ వారియర్ గా కొద్దిగా మార్చడం జరిగింది. వార్నర్ బ్రోస్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. పోతే ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ మ్యాక్స్ 2 ఫిల్మ్ అయితే మాత్రం 1981 లో రిలీజ్ అయ్యి 75 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఫస్ట్ పార్ట్ ని బీచ్ చేయలేదు కానీ ఆస్ట్రేలియా కంట్రీలో బీచ్ చేసేసింది. ఫస్ట్ పార్ట్ రేంజ్ రివ్యూస్ అప్రిషియేషన్ వచ్చినప్పటికీ కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ లో డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం అయింది కదా. నార్త్ అమెరికా వరకు వార్నర్ బ్రోస్ ఓకే, అందువల్లనే ఫస్ట్ పార్ట్ బీచ్ చేయలేకపోయింది. ఇక మ్యాడ్ మ్యాక్స్ థర్డ్ పార్ట్ బియాండ్ థండర్డోమ్ ఫిల్మ్ తీస్తున్నప్పుడైతే తన ప్రొడ్యూసర్ బైరన్ కెనడీ అంతకు ముందే చనిపోయారనమాట. దాంతో జార్జ్ మిల్లర్ తన పార్ట్నర్ లేకుండానే ఈ ప్రాజెక్ట్ కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. బడ్జెట్ కూడా హెవీగా పెంచాల్సి వచ్చింది, ఎందుకంటే సెట్స్ లోని చాలా ఎక్కువగా వాడారు. ఇందులో పార్ట్ 2 కి దీనికి ఒక 4 ఇయర్స్ గ్యాప్ తర్వాతనే రిలీజ్ చేయబడింది అనమాట. బడ్జెట్ అయితే మాత్రం 10 మిలియన్స్ వరకు పెరిగింది. ఎన్విరాన్మెంట్ లోని చాలా వరకు పార్ట్ 1 పార్ట్ 2 లోని ఖాళీగా ఉన్నప్పటికీ ఇందులో చాలా పెట్టాల్సి వచ్చింది కాబట్టి సో ఆ 10 మిలియన్స్ బడ్జెట్ తో పెట్టినప్పటికీ ఈ ఫిల్మ్ కి కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. బట్ పార్ట్ 1 పార్ట్ 2 రేంజ్ క్రిటికల్ అక్లైమ్డ్ కాదు కానీ నార్మల్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిల్మ్ 70 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. ఈ ఫిల్మ్ తర్వాత జార్జ్ మిల్లర్ గారికి ఇక ట్రయాలజీ కంప్లీట్ అయిందనే ఫీలింగ్ లో ఉన్నారు. కొన్ని ఇయర్స్ తర్వాత తీద్దామనే ఐడియా తోటి అప్పట్లో కొన్ని డైరెక్షన్ ఛాన్సెస్ వచ్చాయి అమెరికాలోని. ద విచెస్ ఆఫ్ ఈస్ట్విక్, లొరెంజెస్ ఆఫ్ ఆయిల్, 4000 ఇయర్స్ ఆఫ్ డ్రీమింగ్, ఇలా ఒక 4 ఫిల్మ్స్ వరకు డైరెక్షన్ చేసిన తర్వాత 1998 లో ఆయనకి మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ కి సంబంధించి మరొక ఐడియా వచ్చింది. 2000 ఎండింగ్ టైంలోనే 20th సెంచరీ ఫాక్స్ అండర్ లోని ఈ మ్యాడ్ మ్యాక్స్ 4th పార్ట్ ని అనుకున్నారు ఫ్యూరీ రోడ్ గా. దాంతో పాటు మెల్ గిబ్సన్ నే మళ్ళీ మ్యాక్స్ గా తీసుకుందాం అనుకున్నారు. ఏలియన్ ఫిల్మ్ తోటి పాపులర్ అయిన సిగ్వీవర్ అయితే యాక్టర్స్ గా అనుకున్నారు. బడ్జెట్ ని హెవీగా పెడదాం అనుకున్నప్పటికీ 2001 సెప్టెంబర్ లో జరిగిన అటాక్స్ వలన మొత్తం అంతా కూడా క్యాన్సిల్ అయిపోయి ఆయన బడ్జెట్ కూడా పేలిపోయింది. దాంతో ఆ ఫిల్మ్ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2005 లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మిల్లర్కి అయితే ఐడియా వచ్చింది, కానీ మేల్ గిబ్సన్ గారు అప్పటికి చాలా ఫిల్మ్స్ ఆయన సొంతంగా డైరెక్షన్ లోని దాంతోపాటు అప్కమింగ్ అదర్ ఫిల్మ్స్ లో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు, బాగా బిజీ అయిపోయారు. ఆయనైతే మేల్ గిబ్సన్ లేకుండానే ఒక కొత్త ఫిల్మ్ తీద్దామనే ఐడియా వచ్చిందనమాట. మేల్ గిబ్సన్ కూడా కొద్దిగా ఓల్డ్ అయిపోయారు, ఒక యంగ్ యాక్టర్ కావాలి నాకు అని చెప్పి డిసిషన్ అయితే తీసుకున్నారు. అలా ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత 2007, 2009 టైంలోని ఒక యానిమేటెడ్ ఫిల్మ్ నే తీద్దామని చెప్పి ఐడియా అయితే మాత్రం విజువల్ గా క్రియేట్ చేసుకున్నారు. బట్ అప్పట్లో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ ఫిల్మ్స్ కానీ చాలా ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు. దాంతోపాటు అవన్నీ చూస్తున్నప్పుడు ఈయనకి లైవ్ యాక్షన్ గా తీస్తేనే ఇంపాక్ట్ బాగుంటుంది అనే ఐడియాస్ అలా పెరుగుతూ 2010 లోని బ్రిటిష్ యాక్టర్ టామ్ హార్డీని 2010 లోనే తీసుకున్నారు అనమాట. ఇది రీబూట్ అయితే మాత్రం కాదు. ఈ స్టోరీ అంతా ప్రీవియస్ ఫిల్మ్స్ కి కంటిన్యూషన్ లాంటిది. ఒక కామిక్ ని కూడా ఫిల్మ్ కి ఈ ఫ్యూరీ రోడ్ ముందు ఏమైంది ఈవెంట్స్ అనే కామిక్ ని కూడా రిలీజ్ చేశారు. అందులోనే థండర్డోమ్ యొక్క ఈవెంట్స్ కనెక్టే ఉంటాయి. ఆ తర్వాత చార్లెస్ థియరన్ ని కూడా ఫ్యూరియోసా పాత్రలోని 2011లోనే కాస్టింగ్ చేయడం జరిగింది. షూటింగ్ స్టార్ట్ చేద్దామనే ప్రాసెస్ లోని వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఆ డెజర్ట్ సెట్స్ అన్ని కూడా వర్షాలు విపరీతంగా రావడంతో తడిచిపోవడంతో షూటింగ్ కి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. దాంతో చాలా డిలేస్ అయ్యాయి. చాలా సార్లు మళ్ళీ తిరిగి షూట్ చేశారు. దాంతో బడ్జెట్ కాస్ట్ హెవీగా పెరిగింది. 150 నుండి 180 మిలియన్స్ దగ్గర వరకు ప్రొడక్షన్స్ తోటి ప్రమోషన్స్ తోటి అంతా కలిపి ఖర్చు పెట్టిన ఈ ఫిలిం R-rated లోనే చాలా హెవీగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా ఒక ఎక్స్పెరిమెంట్ గా హాలీవుడ్ లో నిలిచింది. వీటికన్నా ముందు రికార్డ్స్ లో అయితే మాత్రం బ్రాడ్ పిట్ గారి ట్రాయ్ ఫిలిం, దాంతోపాటు టామ్ క్రూజ్ గారి ద లాస్ట్ సమురాయ్ ఫిలిం, వాళ్ళిద్దరు కూడా గ్లోబల్ గా చాలా పెద్ద పాపులర్ స్టార్స్. టామ్ హార్డీ ఆ రేంజ్ కాదు, కానీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అంత బడ్జెట్ లో వచ్చినప్పటికీ క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ గానీ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 380 మిలియన్స్ కలెక్ట్ చేసింది R-rated లో అయినప్పటికీ కూడా. కానీ ఈ ఫిల్మ్ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 400 మిలియన్స్ అనమాట. దాంతో 20 మిలియన్స్ దగ్గరలోనే బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఎబో యావరేజ్ గా ఆగిపోయింది అనమాట ఈ ఫిల్మ్. అప్పట్లోని పిచ్ పర్ఫెక్ట్ 2 అనే ఫిల్మ్ తోటి క్లాష్ లో కూడా రిలీజ్ అయింది. బట్ ఆ 380 మిలియన్స్ వరకు రావడం కూడా ఇలాంటి జానరా R-rated లోని ఒక అచీవ్మెంట్ లాంటిది ఆ ఎక్స్పెరిమెంట్ లోని. అది కూడా పెద్ద స్టార్ లేకుండా, కానీ ఫ్యాన్ బేస్ ని కానీ ప్రపంచవ్యాప్తంగా అప్రిషియేషన్స్ గట్టిగా పొందింది ఈ ఫిల్మ్. 11 ఆస్కార్స్ కి నామినేట్ అయిన ఈ ఫిల్మ్ 6 ఆస్కార్స్ ని విన్ అయింది. అందులోని ముఖ్యంగా జార్జ్ మిల్లర్ వైఫ్ మార్గరెట్ సిక్సెల్ ని ఈ ఫిల్మ్ ఎడిటర్ గా తీసుకున్నారు. నేను ఇంతకు ముందు యాక్షన్ ఫిల్మ్స్ ఎడిట్ చేయలేదని చెప్పి ఆమె చెప్పింది. అందుకే నువ్వు ఎడిట్ చేస్తే యూనిక్ ఫీల్ వస్తుందని చెప్పి 480 అవర్స్ కట్ ని ఆమెకి ఇస్తే మొత్తం కలిపి ఫిల్మ్ ని చూడడానికి 3 months పట్టిందంట. 480 అవర్స్ కట్ ని ఆ విధంగా 2 hours కట్ ని ఆమె ఎడిట్ చేశారు. ఆమె ఎడిటింగ్ కి బెస్ట్ ఆస్కార్ ఎడిటింగ్ అవార్డు కూడా పొందారనమాట. సో ఆ కష్టం అయితే పడ్డారు. ఆ కష్టానికి తగ్గ అప్రిషియేషన్ గానీ
అవార్డ్స్ గానీ బాగా వచ్చాయి. జార్జ్ మిల్లర్ గారు మొదట ఈ ఫ్యూరియోసా ఫిల్మ్ ని కూడా ఫ్యూరీ రోడ్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ షూట్ చేసేద్దామని అనుకున్నారు. కానీ ఆ టైంలో అలా కుదరదు కాబట్టి, బడ్జెట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అవ్వలేదు. కానీ 2017 టైంలో అయితే మాత్రం వార్నర్ బ్రోస్ వాళ్ళు ఈ ఆస్ట్రేలియన్ మేకర్స్ కి, ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్స్ కి పనిచేసిన వాళ్ళకి శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి కొన్ని గొడవలు అయితే మాత్రం వార్నర్ బ్రోస్ తోటి కొన్ని కేసెస్ వరకు వెళ్ళాయి అనమాట. కోర్టులో కేసు వేశారు కూడా. 2019 వరకు 2 years నడిచింది అది. ఆ 2019 లో అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఫ్యూరియోసా ఫిల్మ్ ని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి వీడియో కూడా అప్పట్లో మన ఛానల్లో పెట్టాను 2019 లోని. ఆ టైంలోనే క్రిస్ హెమ్స్వర్త్ ఆస్ట్రేలియన్ యాక్టర్ ని జార్జ్ మిల్లర్ గారు తీసుకున్నారు. యాయా అబ్దుల్ మ్యాటిన్ ని కూడా తీసుకున్నారు. అదే ఆక్వామ్యాన్ లో బ్లాక్ మ్యాన్. కానీ ఆయనకి కొద్దిగా స్కెడ్యూల్ కుదరకపోవడం వలన వదిలేశారు ఈ ప్రాజెక్ట్ ని. మధ్యలో లాక్డౌన్ వచ్చింది కదా 2020, అందుకే ఆగిపోయింది. ఆ టైంలోనే మిల్లర్ గారు 3000 Years of Longing అని ఇంకొక ఫిల్మ్ ని కూడా డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఫ్యూరియోసా పనులు మొదలు పెట్టారు. సో ఇలా ఈ విధంగా అయితే మాత్రం ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. బడ్జెట్ అయితే మొన్నటి వరకు ఎస్టిమేషన్స్ ప్రకారం 230-220 millions వరకు ఉండొచ్చు అన్నారు. ఫ్యూరీ రోడ్ కన్నా ఎక్కువగా. ఆ విధంగా బ్రేక్ ఈవెన్ డైరెక్ట్ కూడా కష్టమవుతుంది. కాకపోతే ఇప్పుడు 168 millions బడ్జెట్ అంటున్నారు. ఇంకా క్లారిటీగా అప్డేట్ అయితే బడ్జెట్ గురించి, బ్రేక్ ఈవెన్ గురించి తర్వాత వస్తుంది. దాని గురించి తర్వాత మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేస్తానులేండి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ వల్ల హెవీగా వచ్చే రివ్యూస్, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ వల్లనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లోని ఫ్యూరీ రోడ్ లోని కనీసం చార్లెస్ థియరన్ కొంతవరకు క్రౌడ్ ని పుల్ చేయగలిగే కొంత స్టార్డమ్ ఉంది. బట్ ఈసారి క్రిస్ హెమ్స్వర్త్, ఆనీ టైలర్ జాయ్ వీళ్ళందరికీ కూడా ఓన్ గా ఉన్నట్టు ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు. చూద్దాం రిలీజ్ అయ్యాక ఏమవుతుందో మన హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ప్రెసెంట్ అయితే కొద్దిగా క్లాషెస్ అయితే ఉన్నాయి. సో మీకైతే ఫ్యూరియోసా ఫిల్మ్ గురించి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ హిస్టరీ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఆ మ్యాడ్ మ్యాక్స్ టైమ్ లైన్ వీడియో కూడా చూసేస్తే మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతే ఫిల్మ్ ని క్లియర్ గా చూసేయచ్చు. మీకు అంతా కూడా ఐడియా ఉంటుంది. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో కూడా ఈ ఫిల్మ్ చూడాలనుకున్న వాళ్ళకి, హాలీవుడ్ ఫ్యాన్స్ కి, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.